నమస్కారం. ఈ ముచ్చట ఇప్పుడు మాట్లాడానో లేదో తెలియట్లేదు కానీ, ఒక 30 సంవత్సరాల ప్రైవేటు ఉపాధ్యాయునిగా అనుభవాన్ని కలిగి ఉన్న నాకు, ఈసారి ఒక కొత్త సన్నివేశం ఎదురైతున్నది. 10వ తరగతి పరీక్షలు 30 రోజులు. మార్చి 13, 14 స్టార్ట్ అయ్యి, ఏప్రిల్ 14 దాకా. వొకేషనల్ కలుపుకుంటే అవతల ఇంకో 2 రోజులు. ఉన్న పరీక్షలు 7. 7 పరీక్షలకు 30 రోజులు షెడ్యూల్ చేసిన అధికారులను ఏమనాలి, ప్రభుత్వాలను ఏమనాలి. నేను ఏ పార్టీకి సంబంధించినోని కాదు, కేవలం విద్యార్థుల పక్షాన మాట్లాడుతున్నా. నాది కాకపోతే గోల్కొండ దాకా దేకు అని ఈ 30 రోజులలో 7 పరీక్షలు రాయమని చెప్పి ఈ షెడ్యూల్ తయారు చేసిన అధికారులను కనుక ఆదేశిస్తే వాళ్ళు రాయగలుగుతారా? అన్ని రోజుల పాటు విద్యార్థులు ఎట్లా శ్రమపడాలి? అన్ని రోజుల పాటు పేరెంట్స్ పరిస్థితి ఏంది? ఉపాధ్యాయుల పరిస్థితి ఏంది? ఒకవేళ కనుక ఆ విద్యార్థులలో చదివే వాళ్ళు ఉంటాయి, వాళ్ళు ఎంత స్ట్రెస్ ఫీల్ కావాలి? మొత్తమే చదవని వాళ్ళు ఉంటే వాళ్ళు మొత్తమే చదవరు కదా. ఇటువంటి షెడ్యూల్ తయారు చేసి, నా ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం ఇది. అధికారులు కానీ ఏ సమాచారాన్ని లేదా ఏ ఇండికేషన్ సమాజానికి ఇవ్వదలుచుకుంటున్నారు? అసలు మొదలు పరీక్షలే పెట్టకపోతే అయిపోతుంది కదా ఈ లొల్లి కంటే. కరోనా టైంలో చేసినట్టు అందరినీ పాస్ చేస్తే అయిపోతుంది కదా, కాదంటారా?